ఎన్నికలు అనగానే సభలు, సమావేశాలు, నాయకుల స్పీచ్లు, ర్యాలీలు, ఎన్నికలు అనగానే ఓటర్ స్లిప్పులు, పోలింగ్ బూత్ కేంద్రాలు, పోలింగ్ మిషన్ డబ్బాలలో ఉంచిన సీల్ చేసి భద్రతా సిబ్బంది మధ్య వాహనాల్లోకి ఎక్కించడం, పోలింగ్ ముందు రోజుల నుండి పోలింగ్ స్టేషన్లు శుభ్రపరచడం, రోడ్లకు ఇరువైపులా సున్నం చల్లడం, పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ బూత్ నెంబర్ పేర్లు ఏర్పాటు చేసి బ్యానర్లు అంటించడం, పోలింగ్ సిబ్బందికి మంచినీరు, టిఫిన్స్, భోజనం అందించడం, టాయిలెట్స్లో నీళ్లు వచ్చేట్టు చూడటం, అర్ధరాత్రి వరకు డ్యూటీలో ఇలా ఎన్నో రకాల సేవలు అందిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పొరుగు సేవల సిబ్బంది పోలింగ్ కంటే ముందుగానే అన్ని పనులను చక్కదిద్దేందుకు గాను స్వీపర్సు, కామాటీలు, మలేరియా, వెటర్నరీ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది, సూపర్వైజర్సు పనులు చేయిస్తుంటారు. ఎలక్షన్లలో విధులు నిర్వహించే వారి పేరు, ఫోన్ నంబర్ తీసుకుంటారు. తీరా ఎలక్షన్స్ అయిపోగానే మీరెవరో మేమెవరోమో అనే తీరుగా మున్సిపల్ అధికారుల తీరును ఎండగడుతున్న పొరుగు సేవల సిబ్బంది. ఎలక్షన్లని పనిచేసిన సిబ్బందికి డబ్బులు ఎగ్గొట్టడం పరిపాటిగా మారిందని తెలుస్తుంది. ఎలక్షన్ కమిషనర్ సంబంధిత అధికారులకు విధులు నిర్వహించిన వారి లిస్టు ప్రకారంగా డబ్బులు పంపినా మధ్యలో ఉన్న అధికారులు చేతివాటం ప్రతి ఎన్నికల్లో ప్రదర్శించుండటం పొరుగు సేవల సిబ్బంది ఎన్నో ఇబ్బందులకు పడుతున్నారు. అధికారుల కక్కుర్తి పడే అధికారులతోనే మున్సిపల్ పేరు బజార్లో పడుతుందంటున్న సిబ్బంది, దోపిడీ చేస్తున్న అధికారులతో పత్రికల్లో, మీడియా, సోషల్ మీడియా పరువును బజార్లో పడటానికి కారణం వారేనని అంటున్న సిబ్బంది, పనిచేసిన రోజులకు డబ్బులు ఇవ్వమని అడిగితే ఇంకా రాలేదని కటువుగా జవాబిస్తున్నారని, లేదంటే మీ అధికారికి కబురు పెడతామంటున్నారు. కాలం వెళ్ళబుచ్చుతూ రోజులు వెళ్ళగొడుతున్నట్టుగా తెలుస్తుంది. వారికి రావాల్సిన డబ్బు ఎగ్గొట్టడం ఏ చట్టంలో ఉందో చెప్పాలంటున్న పొరుగు సేవల సిబ్బంది, ఇలాంటి వారి మీద పై అధికారులు చర్యలు తీసుకోరా, పత్రికలు చూడరా, కింది స్థాయి సిబ్బంది పడుతున్న కష్టాలను తెలుసుకోవాలిగా అని గోడు వెళ్ళబోసుకుంటున్న పొరుగు సేవల సిబ్బంది.